హలో ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేసుకున్నారు? మరి మా ఇంట్లో అయితే మాత్రం నేను మెంతుకూరతో కాంబినేషన్లోన వంకాయ టమాటీ వేసి కర్రీ ప్రిపేర్ చేశానండి. మరి ఎప్పుడైనా ఈ కర్రీ ట్రై చేశారా లేదో కూడా కామెంట్లో చెప్పాను ఫ్రెండ్స్. మెంతుకూర ఒక పెద్ద మెంతుకూర కట్టని తీసుకొని ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసుకొని ఒక పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఒక కళాయి తీసుకున్నానండి. హీట్ ఎక్కిన ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. అందులోకి జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిరపకాయ, తర్వాత కరివేపాకు వేసుకొని బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికినంత వరకు ఒక పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఉడుకుతున్నాయి ఒకవైపు. ఇంకోవైపు మూడు మీడియం సైజ్ టమాటీలు తీసుకొని వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న లోపల ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి కదా. ఈ మగ్గిన లోపల నేను అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచింది వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజు 3 వంకాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. వేసుకొని అందులోకి బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్నాను. ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉడికినంత వరకు ఉంచుకున్నానండి. ఇప్పుడు ఈ లోపల ఇందులోకి ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ అయిపోయిన తర్వాత ఇంతకు ముందు చూపించిన టమాటీల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని వేసుకొని బాగా మిక్స్ చేశాను. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా మగ్గినంత వరకు బాగా ఉడికించుకున్నాను. ఈ విధంగా ఉడికినంత వరకు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న మెంతికూర ఉంది కదండి, ఈ మెంతికూరని వేసుకున్నాను. ఇంత ఎక్కువ మెంతికూర, చాలా పెద్ద కట్ట, ఈ విధంగా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. అది ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత అసలు ఏ ఆకుకూరైనా బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఆకుకూర కనిపించకుండా అయిపోయింది. చూసారా, ఇది మెంతికూర కర్రీలా అనిపిస్తుందా? వంకాయ టమాటీయే కనిపిస్తుంది. అంత దీనిగా మిక్స్ అయిపోయిందండి. ఈ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా లేదో కూడా కామెంట్లో చెప్పండి. ఈ కర్రీ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేసేయండి. ఇంతేనండి వీడియో. బాయ్ బాయ్.